అటెండ్ అయ్యారంటే ఎంతో కొంత వాళ్ళ అంతరంగం అనేది తెలుస్తుంది, వాళ్ళకి మార్పు అనేది వస్తుంది. ఆ మార్పే ఏంటి అంటే ప్రశాంతంగా ఉండటం. ఎదుటి వ్యక్తి ఈరోజు ఎంతమంది భక్తులు చెప్తున్నారు, ఎదుటి వ్యక్తి అంటూ ఉంటే ఈరోజు నేను ప్రతిఘటించట్లేదు, నేను స్పందిస్తున్నాను అని రిజల్ట్ చెప్పేస్తున్నారు. అంతరంగంగా ఏం జరిగిందో కొంతమంది చెప్పలేరు, కానీ రిజల్ట్ అనుభవిస్తున్నారు ధర్మంలో. అమ్మా భగవాన్ ఏది చెప్తున్నారో ఆ రిజల్ట్ని అనుభవించేస్తున్నారు, కానీ వాళ్ళు కొంతమంది పలకలేరు లోపల ఏం జరుగుతుందని. కొంతమంది లోపల ఏం జరుగుతుందని టీచింగ్స్ చెప్పించాక అర్థం చేసుకోగలరు, అవలోకన శక్తి ఉంటుంది, పలకగలిగే శక్తి ఉంటుంది. సో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, జరిగిన రిజల్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఏది ఏమైనా మనిషికి కావాల్సిందమ్మా భగవాన్ రిజల్ట్. మీకు వచ్చిందా, హ్యాపీగా ఉన్నారా, పలకగలిగితే 10 మందికి యూజ్ అవుతుంది, పలకగలిగితే 10 మందికి సహాయం అవుతుంది. పలకలేకపోతే పర్వాలేదు, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, ఆ సంతోషాన్ని వ్యక్తం చేయి. సో ఇదేమిటి, సో ఇక్కడ దుఃఖము అనేది ఎందుకు వస్తుంది అంటున్నారంటే శ్రీ అమ్మ భగవాన్, దుఃఖము అనేది కాదు, ప్రతిస్పందించడం అంటే రియాక్ట్ అవుతూ ఉంటారు. మన ఇళ్లలోనే మనమే రియాక్ట్ అవుతుంటాం, ఇళ్లల్లో కూడా మన అందరూ రియాక్ట్ అవుతూ ఉన్న సమయం. కోపం వచ్చినప్పుడు సాఫ్ట్గా మాట్లాడగలరా, మాట్లాడలేరు, డెఫినెట్గా రియాక్ట్ అవుతాం. శాంతంగా ఉన్నప్పుడు రియాక్ట్ అవుతారా, రెస్పాండ్ అవుతారా, డెఫినెట్గా స్పందిస్తాం, కై కై అరవం. సో ఇది సహజ స్పందన. ఇప్పుడు మీరు పలకండి, మీకు తెలిసి చెప్పాను కదా, మీకు కోపం వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారా, రెస్పాండ్ అవుతారా, స్పందిస్తారా, ప్రతిఘటిస్తారా? స్పందిస్తాం. స్పందిస్తాం. రియాక్ట్ అవుతాం దశ. రియాక్ట్ అవుతారు. నవ్వరు, ఏంటప్పా ఇంత రియాక్ట్ అయిపోతున్నాడు, ఎందుకు ఇంత అరుస్తాడు, నేను మామూలుగానే అన్నాను కదా. ఇళ్ళల్లో మీకు కూడా ఏంటి నేను ఇంత ఓవర్గా తిట్టానండి, ఓవర్గా మాట్లాడేశానే, వానింది కొంచెమే కదా, మా అబ్బాయి ఇంత గట్టిగా ఏదో మాట్లాడేశాను అని అనుకుంటూ ఉంటారు. ఇళ్లలో చాలా జరుగుతూ ఉంటాయి, నిత్యం ఉదయం నుండి రాత్రి వరకు ఇవే జరిగేది. క్లర్క్ దగ్గర బాసు, కొలీగ్స్, ఫ్రెండ్స్, ఏదో ఒక సమయంలో మన మూడు బాగాలేనప్పుడు కై అని అరుస్తారు. సో ఇక కొంతమంది అయితే కంటిన్యూస్గా అరుస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి ఏదైనా మాట్లాడాలి అంటే 100 సార్లు ఆలోచిస్తారు, అబ్బాయి వీళ్ళతో ఎలా మాట్లాడాలి, నాకు అయ్య అరుస్తుంది, మాట్లాడాలి ఎలా మాట్లాడాలని 100 సార్లు ఒక విషయం ఆమె దగ్గర రాబట్టడాన్ని. లేదా మనుషులు అంటే మనుషులతో పని వస్తుంది కదా, ఇంకా కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళ దగ్గర, బాస్ దగ్గర పని వస్తుంది, లేదా ఇంట్లో భర్త దగ్గర అరిచే భర్త, కోపగించే లేదా భార్య, వీళ్ళ దగ్గర మాట్లాడడం అంటే చాలా కష్టం. అంటే ఇద్దరు కలిసి సంభాషణ అనేది చాలా కష్టం. సో చాలా ఆలోచిస్తారు, ఎలా అడగాలి, ఎలాగ అడగాలి, ఏంటి, అయ్యో మూడు బాగా చూసుకొని మాట్లాడదామని చాలా ట్రై చేస్తూ ఉంటారు. సో ఇది మీకు అర్థమవుతుంది. అది మీరు ప్రతిస్పందించడము, మీరు కూడా అలాగే ఉన్నారు. ఏ సమయంలో ఎందుకు ఇది జరుగుతూ ఉంటుంది, దీనివల్ల మైండ్ డిఎన్ఎం యాక్టివ్ అయిపోతుంది. ఈ రియాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనశ్శాంతి దెబ్బతింటుంది. ఆ రియాక్ట్ అయినప్పుడు ఎదుటి వ్యక్తి రియాక్షన్ పెరుగుతుంది, మీ రియాక్షన్ పెరుగుతుంది. కామ్గా ఉండే, ప్రశాంతంగా ఉండే వాతావరణము ప్రశాంతంగా లేకుండా అయిపోతుంది.
అప్పటిదాకా మన ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, లేదా ఆఫీస్ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత తింటుంది. మనుషులు రియాక్ట్ అవ్వడం వల్ల వాతావరణం దెబ్బతింటుంది. అందరిలో డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తున్నారు. మీరు కూడా డిస్టర్బెన్స్లో ఉన్నారు కాబట్టే క్రియేట్ చేస్తున్నారు. సో మీ అంతరంగంలో ఈ డిస్టర్బెన్స్ వెళ్ళిపోవాలి అంటే ఈ టీచింగ్ చాలా బాగా అర్థం చేసుకోవాలి. చక్కగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పి మీ లోపలికి నింపుతాము. మీరు కేవలం మనస్సు పెట్టి వింటే చాలు. ఏం జరగాలో రోజు రోజుకి అది జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు రోజు రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము. చిన్నగా సంస్కార శుద్ధి. ఎందుకంటే ఇళ్లలో ఉదయం రన్నింగ్ రేస్. కొంతమంది సీరియస్గా పార్టిసిపేట్ చేయగలరు, కొద్దిగా అంతమంది పార్టిసిపేట్ చేయగలరు. అయినా పర్వాలేదు. నేను ఈ టీచింగ్ చెప్పేంత వరకు మీరు ఆ పనులన్నీ చేసుకోవచ్చు. ప్రేయర్ టైంకి సిన్సియర్గా ఉండండి. ఎంతమందికి వీలవుతుందో ఉండండి. నెమ్మదిగా వర్కౌట్ అవుతుంటుంది. ఇంకా ఎందుకంటే ఒకేసారి ఒక 100 రోజులు మీకు కూర్చోబెట్టి ప్రాసెస్ చేస్తే కానీ, డే అండ్ నైట్ చేస్తే కానీ మన రిజల్ట్ అనేది రాదు. కానీ ఇప్పుడు అంత సమయం ఎవరు ఇవ్వగలరు? 100 రోజులు పనులన్నీ ఆపుకొని మీరు రాగలరా? మేమంటే చేయడానికి రెడీగా ఉన్నాం. వీలవ్వదు. 3 రోజులు ఇక్కడ బీజీవై, అక్కడ బీజీవై 6 రోజులు. మీరు 6 రోజులు వెళ్ళి రావాలి అంటే ఈ రోజు అటెండ్ అయ్యి చిన్నగా ప్రాసెస్ రోజు టీచింగ్ లోతుగా వెళ్ళి మీకు చెప్తూ ఉంటే ప్రిపేర్ అవుతుంది. మీ మనస్సు, మీ ఆత్మ, దేహము ప్రక్రియకి సిద్ధమవుతుంది. అమ్మా భగవాన్, పరంజ్యోతి అమ్మా భగవానికి ట్యూన్ అవుతుంది మైండ్ సెట్. అప్పుడు ప్రక్రియ సూపర్ ఫాస్ట్గా మీరు ఇక్కడ నేమంలో సత్యలోకి అడుగుపెట్టిన అటెండ్ అవుతున్న ప్రాసెస్లో సూపర్ రిజల్ట్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవడం అనేది జరగాలి. ఉదయం పూట జరిగే దాంట్లో చక్కగా చూపిస్తాం. అద్భుతంగా స్టెప్ బై స్టెప్గా మీ లోతుగా మీ మనసు ఉన్నట్టుగా అద్దంలో మీరు కనిపించినట్లుగా కనిపిస్తుంది. అయితే వినాలి. శ్రద్ధ పెడితే అన్నీ జరుగుతాయి. రోజు జరుగుతున్న ప్రేయర్ సంస్కార శుద్ధి లేదా ప్రేయర్స్, ఈ కాన్ఫరెన్స్ టీచింగ్ తర్వాత జరిగే దాంట్లో ఎంతమంది రిలీఫ్ పొందుతున్నారు, ఎంతమంది కాన్షియస్ అవుతున్నారు, ఎంతమంది దీనిలో నుండి నెగిటివ్స్ నుండి బయటికి వస్తున్నారు. ఒకసారి ఎస్ సార్ నో అవన్నీ పలకండి అంతే. అవుతున్నాం డాక్టర్. చాలా హెల్ప్ అవుతుంది. చాలా హెల్ప్ అవుతుంది. బాగా హెల్ప్ అవుతుంది. బాగా హెల్ప్ అవుతుంది దాసాజీ. థ్యాంక్ యూ దాసాజీ. బాగా హెల్ప్ అవుతుంది దాసాజీ. చాలా ఉపయోగపడుతుంది. చాలా రిలీజ్ అవుతున్నాం దాసాజీ. మీరు చెప్పడం ద్వారా డిఎన్ఎం అనేది కూడా బాగా తెలుసుకోగలుగుతున్నాం దాసాజీ. తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం దాసాజీ, బాగా హెల్ప్ అవుతుంది. దాసాజీ మా ఆలోచనలు ఆగిపోతున్నాయి. చాలా రిలీఫ్ అవుతున్నాం. ఏ సమస్య గురించి హెల్ప్ అవుతుంది దాసాజీ. చాలా హెల్ప్ అవుతుంది దాసాజీ. ఇప్పుడు మనము టీచింగ్ వింటాము. సో ఇక్కడ ఏం టీచింగ్ చెప్తున్నారు? శ్రీ అమ్మా భగవాన్ ఏం బోధిస్తున్నారు? నీతో నువ్వు సమగ్రంగా ఉన్నప్పుడు, అంటే మీతో మీరు సత్యంగా ఉన్నప్పుడు అంటున్నారు. ఎదుటి వాళ్ళతో సత్యంగా ఉన్నప్పుడు అని చెప్పట్లే. టీచింగ్ ఏం చెప్తుంది మన అమ్మా భగవాన్? మీతో మీరు సత్యంగా ఉన్నప్పుడు, మీరు ఎదుటి వ్యక్తికి సత్యంగా ఉన్నప్పుడు అని చెప్పట్లేదు.
ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఇది మన టీచింగు నిద్రలో కూడా అర్థమైపోవాలి. ఎదుటి వ్యక్తి దగ్గర సత్యంగా ఉండాలి మనము అనుకుంటాం కదా, అవంతా వీలవది. ఇది కలియుగం. కలియుగం. అశాంతి పెరిగిపోతుంది, భయం పెరిగిపోతుంది. వాళ్ళకి కోపం వచ్చినప్పుడు మీవన్నీ బయటేసేస్తాడు. ఎవరిని నమ్మలేము, ఏమీ చేయలేము. అయితే మీరు దుఃఖం నుండి బయటికి రావాలి. అమ్మా భగవాన్ అద్భుతమైనటువంటి టీచింగ్ ఇస్తున్నారు. బయట ఎలాగ ఉన్నా మీరు అంతరంగంలో మీతో మీరు సత్యంగా ఉండండి అంటున్నారు. అలా ఉన్నప్పుడు, మీతో మీరు సత్యంగా ఉన్నప్పుడు మీ లోపల రియాక్షన్స్ ఆగిపోతాయి, మీరు స్పందిస్తారు, మీరు స్పందించడం ప్రారంభమవుతుంది. సో ఏ పరిస్థితినైనా 2 మార్గాలలో మనము ఎదుర్కోవచ్చు. సో ఎదుర్కోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, అరుస్తూ బతకొచ్చు. మనం దాన్ని అరుపు అంటాం, ఎందుకంటే అది రియాక్షన్ కాబట్టి అరుపు అంటాం. సో వాళ్ళు కావాలని అరవట్లేదు, వాళ్ళు రియాక్షన్ మోడ్లో ఉన్నారు. ఎవ్వరమైనా రియాక్షన్ మోడ్లో ఉంటే రియాక్ట్ అవుతాము. రియాక్ట్ అయ్యే తీరు రకరకాల రూపాలలో రియాక్ట్ అవుతాము. ప్రతిఘటించడం అంటే ఆ పరిస్థితిని మనం స్వీకరించట్లేదు కాబట్టి కోపం వచ్చేస్తుంది. కోపం అనేది రియాక్షన్. కోపం అనేది రియాక్షన్. చాలామంది కోపమే లేకుండా ఉండాలని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మనది ఆ మార్గం కాదు, అది వీలవ్వదు. ఒక దగ్గర పైపు నొక్కితే ఇంకో దగ్గర ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆపుకుంటే ఇంకో చోట ఎక్కువైపోతుంది. అందుకే ఆపుకోమని చెప్పట్లేదు మన టీచింగు. ఆపుకో, మారిపో అనేది అనట్లేదు. నువ్వు ఎలా ఉన్నావో అలా చూసుకో అంటుంది. మారిపోవడానికి నీకు శక్తి లేదు అని చూసుకోమంటుంది. నువ్వు మారలేవు, దైవం ఒక్కరే మార్చగలరు, వారి చరణాలు పట్టుకో అని చెప్పిస్తుంది. నువ్వే మారిపో, నువ్వే ప్రాక్టీస్ చేసుకో అని కాదు. కానీ తెలుసుకోవడానికి, నీ లోపల నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం ఇవ్వాలి. మీకు మీతో ఒక బంధం పెంచుకోవడానికి సమయం ఇవ్వాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మనతో మనం టైం గడపట్లేదు. అంటే మీతో మీరు టైం అంటే ఎవరితో మాట్లాడకుండా, ఆ ఒక 10 నిమిషాలు ఎవరి గురించి ఆలోచించకుండా మీతో మీరు ఉండటము. అలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రోజులో ఎన్నో గంటలు అవకాశం మనకు వస్తుంది. అయితే అవకాశాన్ని మనము ఉపయోగించుకోవట్లేదు. ఖాళీగా ఉండే సమయాలు చాలా వస్తాయి రోజుకి. అయితే ఆ సమయంలో మనం ఏం చేస్తాము? ఎస్కేప్ అయిపోతున్నాము. మీడియా ఇప్పుడు ఛానల్స్ వచ్చేసాక ఈ షార్ట్స్ అని దీంట్లోనని అందరూ టైం గ్యాప్ని, ఆ చిన్న గ్యాప్స్, మనం పని చేస్తున్న మధ్యలో చిన్న గ్యాపులు వస్తాయి. ఆ గ్యాపుల్లో మైండ్ని ఎంటర్టైన్మెంట్ మీద పెడుతున్నాము, కానీ మన లోపల మన లోపల ఏం జరుగుతుంది అని వాచ్ చేయడం లేదు. ఎందుకంటే ఆ డిఎన్ఎం ఎక్కువ ఉండడం వల్ల ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు, ఒంటరితనాన్ని తీసుకోలేకపోతున్నారు. ఒంటరితనాన్ని కంటిన్యూస్గా ఎస్కేప్ అవ్వండి. అమ్మా భగవాన్ తప్పనట్లేదు.
ఏమంటున్నారు? నేను పారిపోతున్నానని నీతో నువ్వు చెప్పుకొని పారిపో. నా ఒంటరితనాన్ని నేను తట్టుకోలేకపోతున్నా, నా చిన్న గ్యాపులో పని మధ్యలో. అందుకే ఇలాగ నేను ఛానల్స్ చూస్తున్నాను, లేదా టైం పాస్ చేస్తున్నాను. ఏం దిక్కు తోచలే, అబ్బా ఏం తోచట్లేదు, అబ్బా నాకేం తోచట్లేదు అంటూ ఉంటాం. ఇది కామన్ వర్డ్. అంటే ఏం తోచట్లేదు అంటే ఏం తోయాలి? అంటే 24 గంటలు పని ఉండాలా? కాదు కదా. మీతో మీరు హాయిగా కొద్ది సమయం ఉండండి. ప్రశాంతంగా శ్వాస తీసుకోండి. ప్రశాంతంగా ఆలోచించండి. టీచింగ్స్ అన్నీ ఏమేం చెప్తుంది ధర్మాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఎంతో సమయం ఉంటుంది. ఇప్పుడు ఉదయం నుండి రాత్రి వరకు మీకు 10 సార్లు అలాంటి సమయం ఇచ్చిందనుకోండి జీవితం. కనీసం 2 సార్లు మీతో మీరు ఉన్నా చాలు. 8 సార్లు మీరు మీ టీవీ, మీరు మీ సీరియల్స్, మీరు మీ ఇతరులతో మాట్లాడేది పర్వాలేదు. 2 సార్లైనా ఆ చిన్న గ్యాప్స్లో రిలాక్స్గా ఆ 5 నిమిషాలు దొరికిందనుకోండి, ఎవరితో మౌనంగా ఉండండి. 5 నిమిషాల మౌనం పాటించండి. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మౌనం. కళ్ళకు మౌనం, చెవులకు మౌనం, నాలుక మూతికి మౌనం. ఈ 3 మౌనాలు పాటించాలి. సో ఇంకా బాగా చెప్పాలంటే నెమ్మదిగా ఫస్ట్ ఈ 3 మౌనాలు ప్రాక్టీస్ చేయాలి. రోజుకి 10 నిమిషాలు, అక్కడ పైన 10 నిమిషాలు, జస్ట్ 10 నిమిషాలు, 5 నిమిషాలు పోనీ 10 నిమిషాలు చాలా హెవీ అనుకోండి. మీకు అనిపిస్తే ఇప్పుడుండే కాలంలో స్పీడ్ డిఎన్ఎంలో ఊరికే కూర్చోండి, ఏం చెయ్యొద్దు. నెమ్మదిగా చేతులకు మౌనం, కాళ్ళకు కూడా మౌనం ఇచ్చేయండి. కళ్ళకు మౌనం, చెవులకు మౌనం, మన నోరుకి మౌనం, చేతులకు మౌనం, కాళ్ళకు మౌనం. అంటే అలాగే ఉండండి. జస్ట్ ఉండండి అంతే. వింటున్నారు కదా డైలీ కాన్ఫరెన్స్. ఏం జరగాలో జరుగుతుంది. మౌనంగా ఉండండి. మౌనంగా ఉంటూ కొంచెం రిలాక్స్ అవ్వండి. అది స్ట్రెస్ రిలీజ్. రిలాక్స్ అవ్వండి. ఫస్ట్ డేలో గడ 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 పోతుంది అది ఇంజన్. దాన్ని రిలాక్స్ చేయండి. రిలాక్స్ చేస్తే దేహంలో చాలా శక్తి నిండిపోతుంది. నామజపం కూడా చేయకండి ఆ టైంలో. ఏం చేయకండి. రోజంతా ఇలాగ ఉండమని చెప్పట్లేదు. జస్ట్ ఒక 5 నిమిషాలు. ఎన్నో గంటలు మనకి దొరుకుతుంది. అన్నిట్లో పారిపోతున్నారు. ఒక్క చోటైనా మీకు దొరుక్కోండి. మీకు సమయం ఇవ్వండి. జస్ట్ బీ కామ్. ఏమి చేయొద్దు. జస్ట్ కామ్ ఉండండి. మీతో మీరు టైం స్పెండ్ చేయండి. రిలాక్స్. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. సిస్టమ్ అంతా రిలాక్స్ అవుతుంది. ఇది కొన్నాళ్ళు ఒక 10 రోజులు వెళ్ళాక నెమ్మదిగా అంతరంగంలో వాచింగ్ స్టార్ట్ చేయండి. అంతరంగంలో ఏం జరుగుతుంది అని ఒక్క వాచ్ చేయండి, చూడండి. చాలు. ఆ తర్వాత ఏం జరగాలో అది జరిగిపోతుంది.
ఇది మీరు ఎవరి డిఎన్ఎం ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఈ మొన్న సహస్రనామ హోమంలో ప్రాసెస్ తర్వాత ఎవరి బ్రెయిన్లో కొంచెం సైలెన్స్ వచ్చిందో నేను ఇప్పుడు చెప్తున్నది వాళ్ళకి అర్థమవుతుంది. తప్పకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఆరోగ్యం బాగవుతుంది. లోపల బాడీ దేహానికి హీలింగ్ పవర్ పెరుగుతుంది. మనస్సు కూడా హీలింగ్ పవర్ హృదయానికి హీలింగ్ అవుతుంది. హృదయానికి హీలింగ్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ఆవేశాలు తగ్గుతాయి. ఎన్నెన్నో ఎన్నెన్నో తగ్గిపోతాయి. నెమ్మదిగా నెమ్మదిగా జస్ట్ 5 minutes నార్మల్ న్యాచురల్ సాధన. అది నార్మల్గా ఉండాలి. ఇప్పుడు ఈ కలియుగంలో అది నార్మల్గా ఉండడాన్ని మనం సాధన అంటున్నాం. అట్లా అయిపోయింది. ఎందుకంటే సెల్ ఫోన్స్ టూ మచ్ అయిపోయినాయి. మన టైము లాగేస్తుంది. అట్రాక్షన్స్లో లాగేస్తుంది. వెళ్ళిపోతూ ఉన్నాము. సో మళ్ళీ న్యాచురాలిటీకి రావాలి. సో ఇప్పుడు రియాక్షన్స్ ఎందుకు వస్తున్నాయి? సో గాయాల నుండి, గత గాయాల నుండి మనసు రిలాక్స్ అవ్వట్లేదు. గాయం వల్ల ఏది అన్నా రియాక్ట్ అయిపోతున్నాము, అనకపోయినా రియాక్ట్ అయిపోతున్నాము. సో మనం దాని పట్ల సచేతనం అవ్వడం లేదు. ఎవరైనా తిడితే వెంటనే కోపం వస్తుంది. నువ్వు కూడా తిట్టేస్తావు. గోడకి బంతి కొట్టినట్లు వెంటనే వెనక్కి వస్తుంది కదా, బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా. అలాగా ఇలా కొట్టిన వెంటనే డబుల్ ఫోర్స్తో బౌన్స్ బ్యాక్ అవుతుంది అనమాట. గోడకు బంతి కొట్టినట్టు వాళ్ళు ఒక మాట నిన్ను అన్నారంటే అది బంతి ఎంత స్పీడ్గా రిటర్న్ వస్తుంది అంత స్పీడ్గా రియాక్ట్ అవుతారనమాట. 100 మాటలు అంటారు మీరు, వాళ్ళు ఒక మాట అంటే మీరు 10 మాటలు అంటారు. ఆగదది, కంటిన్యూ అవుతుంది రామాయణం లోపల నుండి. సో ఇది ఎక్కడి నుండి వస్తుంది? మీ లోపల భయాల నుండి, గత గాయాల నుండి, అహంకారాల నుండి, అసంపూర్ణత్వం నుండి. లోపల ఏదో అసంతృప్తి, మీతో మీరే తృప్తిగా లేరు. మీతో మీరు తృప్తిగా లేకపోవడం వల్ల కూడా ఇవి వస్తూ ఉంటాయి. ఇది రియాక్ట్ అవ్వడం. రెస్పాండ్ అవ్వడం అంటే స్పందన, ప్రతిస్పందించటము. ప్రతి ఘటన అది ప్రతిస్పందన. ఇది అంటే స్పందన లేదా ప్రతిస్పందన. ఇది స్పందించడం అంటే జ్ఞానంతో, మీలో జ్ఞానం నిండినప్పుడు లేదా మీలో ప్రేమ నిండినప్పుడు, మీరు వర్తమానంలో ఉన్నప్పుడు లేదా సచేతనంగా ఉన్నప్పుడు మాత్రమే వీలవుతుంది స్పందించటం. ఎవరైనా తిడితే మౌనంగా ఉంటారు. మౌనంగా ఒక్కోసారి ఆ సమయంలో ఆ వ్యక్తి బాధను గమనిస్తారు. కామ్గా ఉంటారు, స్పష్టత కలిగి ఉంటారు. అంటే ఏదో వాళ్ళు ఇప్పుడు తిడుతూ ఉంటే నేను కామ్గా ఉండాలి, తర్వాత చూసుకుందాము అని కాదు. ఇది పరిస్థితికి స్పందించటము అంటే ఆ పరిస్థితి, వాళ్ళు ఎదుటి వ్యక్తి అక్కడ పరిస్థితికి అరుస్తున్నప్పుడు అర్థం చేసుకుని కామ్ అవ్వడం కానీ ఇప్పుడు కాదులే అని కాదు. మీకు స్పష్టత లోపల ఎటువంటి గాయం లేనప్పుడు ఇది జరుగుతుంది. మీ లోపల కూడా గాయాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి అలా మాట అంటే ఆ మాట వచ్చి గాయాన్ని గుచ్చుకుంటుంది. అంతరంగంలో, అన్కాన్షియస్లో ఉండే, సబ్కాన్షియస్ మైండ్లో ఉండే గాయానికి అలా పొడుచుకున్నట్టు అయిపోయి పట్స్ అని తిట్టేస్తున్నాం.
ఈ సంస్కార శుద్ధిలో నెమ్మది నెమ్మది గాయాలు కరిగి కరిగి అవలోకనమయ్యి ప్రేయర్ చేశాక అమ్మ భగవాన్ చైతన్యం రోజు కొద్ది కొద్దిగా వచ్చి ఇవి ఏవేవి చూపిస్తాయి కరిగిస్తా ఉంటాయి లోపల. అప్పుడు ఏమవుతారు, మీకు ప్రతిస్పందిస్తూ ఉంటారు. అప్పుడు ప్రతిఘటన ఆగిపోతుంది, రియాక్ట్ అవ్వడం ఆగిపోయి రెస్పాండ్ అవ్వడం మొదలు పెడతారు. సరైన పనికి సరైన సమాధానాలు వస్తాయి మీ లోపల. వాళ్ళు కోపగించినా మీరు సమాధానం కరెక్ట్గానే ఇస్తారు. ఈ కోపం మనము రియాక్ట్ అయినప్పుడు సమాధానం కరెక్ట్గా ఇవ్వము. ఆ రియాక్షన్లోనే టైం అంతా అయిపోతుంది. గంట వరకు ఆ రియాక్షన్ ఎఫెక్ట్. గుండెపోటు వస్తే ఎలా ఉంటుంది, లేదా ఒక అటాక్, హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక అటాక్ వచ్చినప్పుడు, ఆయాసం వచ్చి ఆగిపోయినప్పుడు, లేదా ఇలాగ నొప్పి వచ్చి ఆగిపోయినప్పుడు, భూకంపం వచ్చి ఆగిపోయినట్టుగా ఉంటుంది కదా. అలా మన రియాక్షన్స్ వచ్చి ఆ రియాక్ట్ అయినప్పుడు ఆ రియాక్షన్ కామ్ డౌన్ అవ్వడానికి అంత టైం పడుతుంది. అన్నిటినీ వాడేస్తుంది. అంత అంతరంగంలో ఉండే గాయాలు అంత పవర్, మన బ్లడ్ ప్రెషర్ని పెంచేస్తున్నాయి. ఏమన్నాడు, ఒక్క మాట అన్నాడు అంతే. ఆ మాట, సేమ్ మాట వల్ల ఎక్కడో గాయము ఉంది. చిన్నప్పుడు జరిగిన గాయాలలో అది తగిలింది. ఆ తగులుతున్నప్పుడల్లా బుస్సుమని బుస కొడుతూ ఉంటాం. బుస బుస బుస. సో ఈ విధంగా అంటే కొంతమంది అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు బుసగొట్టే స్టైల్ వేరేగా ఉంటుంది. అయితే బుసనే అది రియాక్ట్ అవ్వటం. ఆ రియాక్ట్ అయ్యే పద్ధతులు వేరేగా ఉండొచ్చు. మ్యాక్సిమం 99% బొస్మని తెలిసిపోద్ది రియాక్షన్స్. ప్రశాంతంగా ఉండదు రియాక్షన్ అంటే. కోపం వచ్చింది, డిస్టర్బ్ అయ్యారు అని అర్థం. డిస్టర్బ్ అయినప్పుడు, కోపం వచ్చినప్పుడు, గాయం బయటకు వచ్చినప్పుడు అయ్యేవే రియాక్షన్స్. ఎంత మేనేజ్ చేయాలన్నా మేనేజ్ అవ్వవు అవి. సో సమాధానం మీరు చెప్పలేరు. కొంతమంది రియాక్ట్ అయ్యేదంటే ఆడ ఏడ్చేస్తారు. వాళ్ళు ఒక మాట అన్నారంటే తిప్పి అనలేరు, ఏడ్చేస్తారు. అది కూడా రియాక్షనే. రియాక్షన్ అంటే బయటికి అరవడం ఒకటే కాదు, ఆ యొక్క పరిస్థితిని నువ్వు స్వీకరించలేకపోతున్నావు, తీసుకోలేకపోతున్నావు. ఆ తీసుకోలేనప్పుడు కొంతమంది బయటికి కోపంలాగా బయటికి ప్రదర్శిస్తారు, కొంతమంది కూర్చొని ఏడుస్తారు, కొంతమంది వెళ్ళిపోతారు, ఆ చోటు నుండి పారిపోతారు. ఏదైనా రియాక్షనే. సో ఈ రియాక్షన్లో ఉన్నప్పుడు మీరు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేరు, మీరు ఎదుటి వ్యక్తిని వినలేరు, పరిస్థితికి తగ్గట్టు స్పందించాలని జీవితం కోరుకుంటుంది. అక్కడ మీరు అది చెయ్యలేరు. అలాగే మీరు నేర్చుకోలేరు. నేర్చుకోవడం అనేది జరగదు పరిస్థితి నుండి. నన్ను అన్నాడు అనేది లోపల ఉంటుంది. అక్కడ ఏం వింటే నేర్చుకోవడం జరుగుతుంది, స్పందించడం వీలవుతుంది. అవి జరగవు. దానివల్ల మన జీవితంలో చాలా కోల్పోతున్నాము. సో ఇక్కడ ఇది జరుగుతున్నప్పుడు అవేర్నెస్ అనేది ఉంటుంది, ఎరుకలో ఉంటుంది. ఎరుక అనేది ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉంటారు. ఆ క్షణం ప్రజెంట్లో ఉంటారు. ఓకే, ఏం కావాలి ఇప్పుడు, ఓకే ఇది చేయాలా, అంతే కదా, అలాగే చేద్దామంటారు. ప్రశాంతంగా చెప్తారు. రియాక్ట్ అవ్వలేదు, ఓరగా పడి దొరలలేదు, ఏడవలేదు. అట్లా గట్టి చూస్తే ఓహో అర్థమవుతుంది పరిస్థితి. ఓకే, ఆ వ్యక్తి గాయపడ్డాడు అందుకే అన్నాడు, అలాగే పోనీలే, కామైపోతారు. జరిగినట్టు కూడా తెలియదు, మళ్ళీ వెళ్ళిపోతారు. న్యాచురల్గా లైఫ్లోకి మూవ్ అయిపోతారు. అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, నెగిటివ్ ఎనర్జీ లేదు, నువ్వు ఏడవడం లేదు, అరవడం లేదు, పారిపోవడం లేదు. ఈ మూడు, అరిచిన, ఏడ్చిన, వెనకకు తిరిగి వెళ్ళిపోయిన, ఈ మూడు రియాక్షన్స్. ఈ రియాక్షన్ లేదు, స్పందన. అక్కడ ఉండి పరిస్థితిని స్మూత్గా
హ్యాండిల్ చేసి అని ఫుల్ అటెన్షన్తో వినడం. అలా అని ఊరికే వాళ్ళని శాంతపరచడానికి, వాళ్ళ కోపాన్ని శాంతపరచడానికి చేయడం కాదు ఇది. లోపల ప్రశాంతత స్థితి. సో ఈ విధంగా ఎప్పుడు వస్తుంది అంటున్నారమ్మా భగవాన్? మీతో మీరు సమగ్రంలో ఉన్నప్పుడు, సత్యంతో ఉన్నప్పుడు ఇది నెమ్మదిగా వచ్చి అంత లెవెల్లోకి వెళ్తుందన్నమాట. సో పూర్తిగా లోతుగా దీన్ని మనం అర్థం చేసుకో. బయటికి నువ్వేం ఆలోచిస్తున్నావు, ఏం ఫీల్ అవుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తావో అన్నీ ఒకేలాగా ఉంటాయి. లోపల బయట ఒకేలాగా ఉంటాయి. ఎప్పుడు మీరు బాగా ఎదిగిన తర్వాత. ఈ తర్వాత నెమ్మదిగా ఏమవుతుందంటే, నువ్వు ప్రాక్టీస్లో ఉన్నప్పుడు కంప్లీట్గా అయినప్పుడు అది వేరు. ఇప్పుడు ప్రస్తుతం ప్రాక్టీస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, బయట మాట వేరుగా ఉంటుంది, లోపల మాట వేరుగా ఉంటుంది. బయట ప్రవర్తన వేరుగా ఉంటుంది, మీ అంతరంగంలో వేరుగా ఉంటుంది, దాని అర్థం వేరుగా ఉంటుంది. బయట మనం మాట్లాడే ప్రతి మాట మన అంతరంగంలో సేమ్ ఉండదు. దాన్ని చూడటము, దాన్ని ఒప్పుకోవటమే అంతరంగ సత్యము. ఎన్నో కారణాలు, బయట వాళ్ళు మనం కొడతారనో, తిడతారనో, భయాలకు అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం, తప్పించుకోవడానికి మాట్లాడుతూ ఉంటాము, పరిస్థితిని ప్రశాంతంగా పెట్టడానికి మాట్లాడుతుంటాం. ఫ్యామిలీ కదమ్మా, ఫ్యామిలీ కానీ ఆఫీస్ కానీ బ్రతుకు తెరువు కోసము మనం ఎన్నో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాము. మంచి కోసమే అయినా, నువ్వు బ్రతకడానికైనా, నీ సర్వైవల్కైనా, ఎదుటి వాళ్ళ సర్వైవల్కైనా, పరిస్థితి చల్లారడానికైనా నువ్వు మాట్లాడే మాటలు వేరుగా ఉంటుంది. అంత మాత్రాన అది సత్యం కాదు. అది సత్యం కాదని నీ మనసుకు నువ్వు చెప్పుకోవాలి. అక్కడ ఉంది ఈ టీచింగ్. ఎందుకంటే నీ మనసుకు నువ్వు సత్యంగా చెప్పుకుంటున్నప్పుడు ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంది. దానికి విరుద్ధంగా వెళ్ళకూడదు, దుఃఖంలోకి వెళ్ళిపోతాడు మనిషి. అది ఆత్మసాక్షికి కరెక్ట్గా చెప్పకపోతే అది ఒప్పుకోదు. అందుకే మనము బాధపడుతున్నప్పుడు నీ ఆత్మసాక్షికి తెలుసు అంటూ ఉంటాం. అంటే అర్థం ఏంటి అంటే, ప్రతి వ్యక్తిలో ఒక ఆత్మసాక్షి ఉంది, అదే భగవంతుడు, దైవం. ఒప్పుకోదు. ఎప్పుడు ఆత్మసాక్షి సత్యంగా పలుకుతూ ఉంటుంది. అయితే మనం బ్రతకాలి కదా, మన బ్రతుకు తెరువుకి దాన్ని మూసి పెడుతూ ఉంటాం. అందుకు అది హెవీ అయిపోతే డిప్రెషన్లోకి వచ్చేస్తారు, కాన్ఫ్లిక్ట్ పెరిగిపోతుంది, సంఘర్షణ పెరిగిపోతుంది. సంఘర్షణ అనేది మీరు బయట పలుకుతున్నది అబద్ధమని మీరు అంతరంగంలో చెప్పి చెయ్యండి. నేను ఇందుకోసం అబద్ధం పలుకుతున్నాను, నా బ్రతుకు తెరువు కోసమో, నా భయం కోసమో చిన్న అబద్ధాలు ఆడేస్తున్నాను, పెద్ద అబద్ధాలు ఆడుతున్నాను అని తెలుసుకొని, మనసుకు ఆత్మసాక్షి చెప్పుకొని మీరు నడవాలి. అబద్ధాలు మానేయమనట్లేదమ్మా భగవాన్. మళ్ళీ మీరు అబద్ధాలు మానేయమని చెప్పట్లేదు, ఆడుతున్నారని మాత్రం లోపల చెప్పండి. మీకు మీరు లోపల మనశ్శాంతిలో ఆత్మసాక్షికి చెప్పుకోండి. లేదా అమ్మా భగవాన్
చెప్తానంటే అమ్మా భగవానికి అంతరంగంలో చెప్పుకోండి, ఆత్మసాక్షికి చెప్పుకోవచ్చు, అమ్మా భగవానికి చెప్పుకోవచ్చు, ఏదైనా ఒకటే. ఇది చేయడం వల్ల మిమ్మల్ని కాపాడడం వీలవుతుంది. మీకు రాబోయే కష్టాలను కాపాడుతున్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా! ఇది నేను చెప్పుకుంటే అంత ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయా అని. ఎస్, అన్కాన్షియస్ అంత పవర్. అన్కాన్షియస్ పవర్ మీరు మాట్లాడకుండా దాన్ని మూసిపెట్టాలని చూస్తే మీ లోపల ఉండేటువంటి డిస్ట్రక్షన్ చేసే అన్కాన్షియస్ యాక్టివ్ అయిపోతుంది. వినాశనం చేసే ప్రోగ్రాంలు యాక్టివ్ అయిపోతాయి. మీ నెగిటివ్ ప్రోగ్రాంలు యాక్టివ్ అయిపోతాయి. అందుకని మీ నెగిటివ్ ప్రోగ్రాంలు యాక్టివ్ అవ్వకుండా ఉండడానికి వినాశనం చేసేటువంటి లోపల ప్రోగ్రామింగ్ అది మీకు యాక్టివేట్ అవ్వకుండా మనం కాపాడడానికి ఈ టీచింగ్ చాలా హెల్ప్ అవుతుంది. దానివల్ల ఎంతో కర్మ తగ్గుతుంది, రోగాలు తగ్గుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. మీరు ప్రశాంతత పెరగడానికి బయట మీ భర్తకి సత్యం చెప్పాల్సిన అవసరం లేదు, అత్తకు సత్యం చెప్పాల్సిన అవసరం లేదు, పెద్ద 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 వాళ్ళకి బయట వ్యాపారికి బాస్కి సత్యం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీ ఆత్మకి చెప్పుకోవాలి, ఇందువల్ల నేను చేశాను అమ్మా భగవాన్, నా వాళ్ళు నన్ను తిడతారని నేను అబద్ధం ఆడాను, లేదా మా ఇంటికి వచ్చారు వాళ్ళు రావడం నాకు ఇష్టం లేదు, కానీ ఎంతో ప్రేమ ఉన్నట్లు మాట్లాడాను, నాకు ప్రేమ లేదు, కానీ సమాజం కోసం నేను అలా మాట్లాడుతున్నాను అని మీ మనసులో చెప్పుకోవాలి. ఉదయం నుండి రాత్రి వరకు ఇలా చెప్పుకుంటూ మీరు వ్యవహరిస్తూ ఉంటే అచేతనంగా ఉండే మీరు సచేతనం అవ్వడం మొదలు పెడతారు. ఇది ఫస్ట్ స్టెప్. ఆధ్యాత్మికంగా లోపలికి రావాలి అంటే ఈ సాధననే ఫస్ట్ సాధన. మన ధర్మాల్లో ఇంపార్టెంట్ సాధన అంతరంగ సత్యము, ఇన్నర్ ఇంటిగ్రిటీ. సో అది చాలా చాలా ముఖ్యం. సో ఇప్పుడు కళ్ళు మూసుకొని ఉదయం నుండి రాత్రికి జరుగుతున్నప్పుడు ఎన్నో పరిస్థితిలో మీతో మీరు సత్యంగా ఉన్నారా అది చూడండి. అవసరమైనవి, అవసరం లేనివి, చిన్న చిన్న వాటిలో కూడా భయాలకి ఎలాగ అబద్ధాలు టక్కున వచ్చేస్తున్నాయి అనేది చూడండి. అవసరం లేదు, చిన్న చిన్న వాటిలో రిస్క్ లేని వాటివి బయటికి పలకడం ఈజీ, రిస్క్ ఉండేవి లోపల సత్యం ఒప్పుకోవాలి. ఇది అవలోకనం చేయండి. ఎలాగ మీతో మీరు సత్యంగా లేకపోవడం వల్ల మీరు ఎంత లోపల సంఘర్షణకు గురి అవుతున్నారు. మీ పరిస్థితి ఎలా ఉంది అంటే కంటిన్యూస్గా ఉదయం నుండి రాత్రి వరకు పడుకునేటప్పుడు గుండె భారంతో పడుకుంటున్నారా, హాయిగా ప్రశాంతంగా అయిపోయి పడుకుంటున్నారా? గుండె భారంగా ఉంటున్నప్పుడు ఎందుకంటే మీతో మీరు సత్యం పలకట్లేదు ప్రతి సందర్భంలో, కాబట్టి ఆ భారం అయిపోయింది. ఆ భారాన్ని దింపుకోవాలంటే మీతో మీరు సత్యంగా పలుకుతూ ఉండాలి. మీతో మీరు మీ గురించే సత్యాలు పలుకోవాలి. ఎవరి గురించి? బయట వాళ్ళ గురించి కాదు, మీ గురించి మీరు సత్యాలు పలుకోవడం ప్రారంభించాలి.
ఇప్పుడు సోమ ప్రార్థన చేస్తారు. ఎవరెవరైతే సంస్కార శుద్ధి జరగాలని కోరుకుంటున్నారో సోమాని బొట్టిల్లో పట్టుకొని స్క్రీన్ మీద ఉన్న అమ్మా భగవానికి ప్రార్థన చేయండి. అమ్మా భగవాను, నేను ఊరికే రియాక్ట్ అవుతున్నాను. మీ అమ్మగారితో ఎక్కువ రియాక్ట్ అవుతున్నారా, నాన్నగారితో ఎక్కువ రియాక్ట్ అవుతున్నారా, భార్యతో, భర్తతో, ఎవరితో ఎక్కువ రియాక్షన్స్ వస్తున్నాయి? ఆ రియాక్ట్ అవ్వటానికి కారణమైన గాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నెగిటివ్ సంస్కారాల నుండి విముక్తిని చేయమని డీప్గా ప్రేయర్ చేయండి. ఏదైనా ఒక బాంధవ్యాన్ని తీసుకొని ఎక్కడ మీరు ఎక్కువ రియాక్ట్ అవుతున్నారో, ఎందుకు రియాక్ట్ అవుతున్నారో దానికి సంబంధించిన నెగిటివ్ సంస్కారాల నుండి విముక్తిని చేయమని ప్రార్థన చేస్తారు. దానికోసం సోమాని అడగండి. ప్రేమతో, అక్కరతో, అవసరానికి శరణాగతి మీ నిస్సహాయత స్థితిలో నుండి సోమాని అడుగుతారు. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. భగవాన్, అమ్మా భగవాన్కి కృతజ్ఞత చెప్పి ఆ సోమాని తాగండి. తాగిన తర్వాత కళ్ళు మూసుకొని అలాగే వాచ్ చేస్తూ ఉండండి లోపల. ఇప్పుడు మీరు చేసేది ఏమీ లేదు. కంప్లీట్గా శరణాగతితో కళ్ళు మూసుకొని లోపల ఏం జరుగుతుందో వాచ్ చేయండి. ఏం జరుగుతున్నా జరగకపోయినా ఎలా ఉన్నా కళ్ళు మూసుకొని అలాగే ఉండండి. అమ్మా భగవాన్ ఇప్పుడు సంస్కార శుద్ధి, మీరు ఏదైతే అడిగారో, ఏ పరిస్థితి కోసం అడిగారో దానికోసం మీకు అడ్డులు ఉండేటువంటి నెగిటివ్ సంస్కారం నుండి విముక్తి చేయటానికి ఒక ప్రక్రియ చేస్తారు.
वैगिरि नन्दिनि नन्दित मेदिनि विश्व विनोदिनि नन्दनुते गिरिवर विन्ध्य शिरोदिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्बिषभोषिणि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शिरोमणि तुंग हिमालय शृंग निजालय मध्यगते मधु मधुरे मधु कैडव रंजिनि कैडव भंजिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जातिपदे रिपुगजगण्ड विदारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शत्रुवधोदित दुत्तर निर्जर शक्तिवृते चतुर विचार धुरीन महाशिवदूत कृत प्रमदाधिपते दुरित दुरीह दुराशय दुर्मति दानव दूत कृतान्तमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शरणागत वैरिवधूवर वीरवराभयदाय करे त्रिभुवनमस्तक शूल विरोधि शिरोधि कृतामल शूल करे दुमि दुमि तामर दुन्दुभि नादमहोमुगरीकृत दिक्मकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते विश्वनुते जन जन जिञ्जिमि जिङ्कृत नूपुर शिञ्जित मोहित भूतपते नटित नटार्द नटी नट नायक नाटिक नाट्य सुगानरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रजनी 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 करवक्त्रवृते सुनयन विभ्रमर भ्रमर 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 भ्रमराधिपते जय जय हे महिषासुरमर्दिनि
शचीकुचकुम्भतटी परिरम्भ सुखानुभवम् तव चरणं शरणं करवाणि न तामरवाणि निवासि शिवम् जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते అమ్మా భగవాన్కి కృతజ్ఞత చెప్పి అలాగే కళ్ళు మూసుకొని, అమ్మా భగవాన్ నాకు ఆనంద స్థితిని ప్రసాదించండి, మీ చైతన్యాన్ని నేను అనుభవించాలి, మీ ఉనికిని నేను నా లోపల నిండిపోవాలి అని ప్రార్థన చేయండి. श्री परम ज्योति अनुग्रहीतोस्मि. थैंक यू अम्मा भगवान, लव यू अम्मा भगवान. जय बोलो अनुग्रह प्रदाता श्री परम ज्योति की जय. కృతజ్ఞత చెప్పి నెమ్మదిగా కళ్ళు తెరవండి, జయకారం చేయండి. ఇంకా ఈరోజు కాన్ఫరెన్స్ మనం సంపూర్ణం చేస్తున్నాము. మీ లోపల ఏదైతే ఈ బోధన ఉందో మీతో మీరు సత్యంగా ఉండాలనేది ఈరోజు అంతా కూడా ప్రాక్టీస్ చేయండి. ఇది ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తే ముక్తికి అమ్మా భగవాన్ ఇస్తున్న గిఫ్ట్ని మీరు అంత బాగా అందుకోగలరు. సో పర్మనెంట్ ప్రశాంతత స్థితి, పర్మనెంట్ ఆనంద స్థితి, అద్భుతమైన సాక్షిభావ స్థితి
అండ్ అమ్మా భగవంతో అనుసంధానం అద్భుతమైనటువంటి పర్మనెంట్గా ఉండేటువంటి ఆ స్థితిని మీరు అందుకోవాలి అంటే మీరు ఈ సాధన, ఈరోజు సాధన చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఎక్కడెక్కడ మీరు రియాక్ట్ అవుతున్నారో గమనించుకోవాలి. ఎందుకు రియాక్షన్ వస్తుంది? లోపల ఛార్జెస్ ఉన్నాయి, అంతరంగంలో మీకు ఛార్జెస్ ఉన్నాయి, గాయాలు ఉన్నాయి. అవి ఉండడం తప్పు కాదు, ఛార్జీలు ఉండడం తప్పు కాదు. నెమ్మదిగా మీతో మీరు సత్యం పలుక్కోవడం వల్ల మీకు తెలియకుండానే మీరు శాంతం అవుతూ ఉంటారు, ముక్తికి రెడీ అవుతారు. అందుకని ఇవి చేయాలి. అండ్ ఈ నెల మనకి హెడ్ క్వార్టర్స్ కార్యక్రమాలు శ్రీ అమ్మ దివ్యమంగళ దర్శనం సెప్టెంబర్ 1కి, ఇంకా కుటుంబాలు ఫోటోలు ఇవ్వని వారు, గ్రూప్ ఫోటోలు ఇంకా ప్రేయర్కి ఇవ్వని వాళ్ళు ఈరోజు ఇచ్చేయాలి. అలాగే మీ రిజిస్ట్రేషన్ కానీ డీటెయిల్స్ కానీ అంతా కూడా లీడర్స్ మీకు చెప్తారు, వాళ్ళ ప్రకారంగా మీరు చేయండి. మీరు ఎవరైతే దర్శనానికి వస్తున్నారో సెప్టెంబర్ 1కి దయచేసి మీరు సాయంకాలము చెన్నైలో 4 తర్వాత ఉండే ట్రైన్సే రిజర్వేషన్ చేసుకోండి. క్లాస్ తర్వాత అంటే అమ్మ దర్శనం తర్వాత మళ్ళీ దాసాజీ క్లాస్ ఉంటుంది అండ్ ముందు క్లాస్ ఉంటుంది. ఒకరోజు ముందు తప్పకుండా మీరు రావాలి. నైట్ వచ్చినా పర్లేదు, ఒకరోజు ముందు రావాలి. ఒకవేళ అక్కడ అకామిడేషన్ లేకపోతే పక్కన మీకు రూమ్స్ చుట్టుపక్కల ఉంటాయి, మీరు చేసుకొని మీరు నైట్ వచ్చి ఒకసారి నన్ను కలిసి మీరు వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టైమింగ్స్ అంతా మీకు చెప్తాము. ట్రైనింగ్ మీకు 15th అమ్మ జన్మదిన వేడుకలు సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత 16 రాత్రి నుండి మనకు సాధన క్లాసెస్ మొదలవుతాయి. అంటే ప్రిపరేషన్ క్లాసెస్, రిసీవింగ్ అమ్మ దర్శనానికి వెళ్ళే ముందు మనం ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యం. అది మనం ప్రిపేర్ చేసుకుంటాము. అలాగే మనకి సెప్టెంబర్లో జరుగుతున్న భక్తి జ్ఞాన యజ్ఞాలు సెప్టెంబర్ 17, 18, 19 సత్యలోకంలో ఫుల్ అయిపోయినాయి. రిజర్వేషన్ ఎవరెవరు చేయించున్నారో చేయించేసుకోండి. అంటే వాళ్ళు బుక్ అయిపోయారు, కంప్లీట్ బుక్ అయిపోయింది. కొత్త బుకింగ్స్కి ఇప్పుడు లేదు, అవకాశం లేదు. అలాగే 21, 22, 23 నేమం బీజీవై భక్తి జ్ఞాన యజ్ఞకి కూడా ఫుల్ అయిపోయింది బుకింగ్స్. ఇంకా కొత్త న్యూ బుకింగ్స్ అవసరం లేదు. ఉన్న బుకింగ్స్ వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ చేసి మీరు రిసిప్ట్లు ఆఫీస్కి పంపించండి. ఇంకా నేను సెలవు తీసుకుంటాను. నమస్తే. అమ్మ భగవాన్ శరణం.